ఒకవేళ తీసుకోవాలనుకుంటే క్యాష్ పేలో కానీ వేరే అదర్ వెబ్సైట్లో కానీ ఏ వెబ్సైట్లో అయినా తీసుకోవచ్చు. తీసుకోవాలనుకుంటే లాస్ట్ 10 నుంచి 11 ఈ మధ్యలో మాత్రమే తీసుకోండి. అంత మించి ఎబో అయితే పోకుండా, అంత మించి ఎబో పోతే SE 2022 కూడా వస్తుంది. 12 నుంచి 15 లోపల మనకు 2022 కూడా వస్తుంది. ఇది 10, 11 అంతే, అంత మాత్రం. ఓకే, హాయ్ హలో వెల్కమ్ టు తేజ టెక్ కాల్. ఇది కొత్తగా సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ ఇటువంటి సిరీస్ ఎన్నో మీ ముందుకు తెస్తాను నేను. ఐఫోన్ సిరీస్, ఆండ్రాయిడ్ సిరీస్, పెద్ద ఫ్లాగ్షిప్ సిరీస్, ఫ్లాగ్షిప్ మొబైల్, ఏ మొబైల్ అయినా మీకు దాని గురించి డీటెయిల్గా రివ్యూ చేసి మీకు అది ఎంత ప్రైస్లో కొనొచ్చు, మనం ఎంత ప్రైస్ పెట్టచ్చు ఆ మొబైల్ గురించి మీకు కంటిన్యూగా మీరు సపోర్ట్ ఇస్తే నేను దాని గురించి ఫర్దర్గా వీడియోస్ తీస్తూ ఉంటా. ఎటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్ అయినా సరే ఫర్దర్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, మీకు ఈ సిరీస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్లో పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఐఫోన్ SE 2020 గురించి మాట్లాడబోతున్నాను ఇప్పుడు. ప్రజెంట్ ఐఫోన్ SE 2020 ప్రజెంట్ ఇప్పుడు తీసుకోవచ్చు 2024లో. ఓకే, 2020 ఫోన్ 2024లో తీసుకోవచ్చు. 4 years అవుతుంది అనుకుంటా సంథింగ్. అది 4G ఫోన్. 4G ఫోన్. ఇంకొకటి బ్యాక్ 12 MP, ఫ్రంట్ 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఆ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ టైం ఐఫోన్ యూజ్ చేస్తా, బేసిక్గా ఐఫోన్ గురించి నాకు తెలియదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి, ఐఫోన్ అనేది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా తీసుకోవచ్చు. బ్యాటరీ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అది 60 mAh ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. బ్యాటరీ తక్కువ ఉన్నా పర్లేదు, పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే తీసుకోండి, బాగానే ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది మొబైల్ది. A13 బయోనిక్ చిప్, ఇది ప్రాసెసర్ A13 బయోనిక్ చిప్. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న వాటిల్లో మీకు ఐఫోన్ 11లో కూడా ఇదే ప్రాసెసర్, సేమ్ ప్రాసెసర్ యూజ్ చేసేళ్ళు. ఐఫోన్ 11 ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందో సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది పర్ఫార్మెన్స్ పరంగా మన స్నాప్డ్రాగన్తో పోలిస్తే మాత్రం 860, 865 ఆ రేంజ్లో ఉంటుంది. మీడియాటెక్తో పోలిస్తే 1200 అబౌవ్ ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. మీరు దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుందని. పర్ఫార్మెన్స్ పరంగా టెన్షన్ లేదు. కాకపోతే దాని ఫోన్ సైజ్ అనేది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. 4.7 inches అనుకుంటా, అంతే. 4.7 inches ఉంటుంది. ఇంకోటి బెజల్స్ చాలా అంటే చాలా ఉంటాయి, ఇంత బెజల్స్ ఉంటాయి. ఒకప్పుడు మన ఓల్డ్ మొబైల్, పాతకాలంలో ఆండ్రాయిడ్ మొబైల్ వాడినట్టు ఇంత బెజల్స్ ఉంటాయి. ఆ బెజల్స్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే, కెమెరా పరంగా అయితే బ్యాక్ కెమెరా ఇప్పటికి కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. 12 MP అయినప్పటికీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసి యావరేజ్ ఉంటుంది, 7 MP. డే లైట్లో పర్లేదు, బాగానే ఉంటుంది. కొంచెం నైట్ టైంలో కొంచెం బాగా అంటే బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఛార్జింగ్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా డౌన్ మొబైల్ అది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకోటి సిమ్స్, దాది డ్యూయల్ సిమ్ ఫ్రెండ్స్, డ్యూయల్ సిమ్. ఒకటి ఈ సిమ్, ఒకటి ఫిజికల్ సిమ్. ఈ సిమ్ వేసుకోవచ్చు, ఫిజికల్ సిమ్ వేసుకోవచ్చు. ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే దానిలో 3GB ర్యామ్ ఉంటుంది. 3GB ర్యామ్ మీకు మరి ఆండ్రాయిడ్లో 6GB, 8GB, 12GB ఇలా ఉంది కదా బ్రో, ఆ రేట్లా అంటే ఆండ్రాయిడ్లో 6GB ర్యామ్ ఒకటి, ఐఫోన్లో 3GB ర్యామ్ ఒకటి. సో పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది ఐఫోన్, ఎందుకంటే ప్రాసెసర్ అన్నీ మొత్తం వాళ్ళవే కాబట్టి వాళ్ళు ఆప్టిమైజేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అట్లా 3GB ర్యామ్, 64 రోమ్ ఉంటుంది, 128 to 256GB ఉంటుంది. సో అలా పెరుక్కుంటూ పోతే ర్యామ్ పెరగదు, ఓన్లీ రోమ్ మాత్రం పెరుగుద్ది. ఇంకోటి బ్యాటరీ, దానిలో మేజర్ ఇష్యూ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ చాలా అంటే చాలా చిన్నది, 1800 ఉంటుంది అంతే. మీకు యూజ్ చేసుకుంటూ పోతే ఒక 3 నుంచి 3.5, 4 hours వస్తుంది, అంతమించి అయితే రాదు బ్యాటరీ, ఛార్జింగ్ రాదు. లాస్ట్ 4 hours వస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఎంతకు తీసుకోవాలి బ్రో అని అడిగితే, మెయిన్ వచ్చేసి నా ప్రైస్ లెక్క, ఇప్పుడు నేనైతే సూపర్ సేల్ వీడియోస్ అవి తీస్తూ ఉంటాను, మీకు తెలుసు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే క్యాష్ పేలో కానీ వేరే అదర్ వెబ్సైట్లో కానీ ఏ వెబ్సైట్లో అయినా తీసుకోవచ్చు. తీసుకోవాలనుకుంటే లాస్ట్ 10 నుంచి 11 ఈ మధ్యలో మాత్రమే తీసుకోండి. అంత మించి ఎబో అయితే పోకుండా, అంత మించి ఎబో పోతే SE 2022 కూడా వస్తుంది. 12 నుంచి 15 లోపల మనకు 2022 కూడా వస్తుంది.
ఇది 10-11 అంతే, అంత మాత్రం పెట్టండి దానికి, అంత మించి అయితే అర్ధ రేట్ పెట్టకండి, ఎందుకంటే బ్యాటరీ అనేది ఆగదు. మీకు ఎడిటింగ్ పరంగా అయితే పర్ఫెక్ట్ పనిచేస్తుంది, బ్లాగింగ్ పరంగా ఎడిటింగ్ పరంగా పర్ఫెక్ట్ ఉంటుంది. కాకపోతే కాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాటరీ ఒక్కటే ప్రాబ్లం, అదొక్కటి మీకు బ్యాటరీతో మాకు అవసరం లేదు, మాకు 2 అవర్స్ అయినా పర్లేదు 3 అవర్స్ అయినా పర్లేదు అనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇలాంటి సిరీస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఛానల్ ముందు గ్రో అవ్వాలనుకుంటే మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి వీడియోస్ ఇక ముందు మీకు తీసుకురావాలని నేను అనుకుంటున్నా. ఐఫోన్ సిరీస్ కానీ, ఆండ్రాయిడ్ సిరీస్ కానీ, ఫ్లాగ్షిప్ సిరీస్ కానీ, మీకు ఏ మొబైల్ గురించి వీడియో కావాలో నాకు కింద కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెడితే మీరు చెప్పిన మోడల్ నేను మళ్ళీ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంతకు తీసుకోవచ్చు అని. సో అది నేను క్యాష్ పై సూపర్ సెల్ మొబైల్స్ బుక్ చేస్తా. మీకు కనుక మొబైల్స్ కావాలనుకుంటే నా మెయిన్ వీడియోస్లో, అంటే ఈ వీడియో అది దాని రిలేటెడ్ కాదు కాబట్టి ఇందులో నెంబర్ పెట్టా, ఇంతమంది వీడియోస్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చూసి మీరు వాట్సాప్లో చార్జ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.